2016లో సర్జికల్ స్ట్రైక్స్, 2019లో ఎయిర్ స్ట్రైక్స్. మరి పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇప్పుడేం చేయబోతున్నారు? ఈ ప్రశ్నకు యుద్ధమే అనే సమాధానమే వినిపిస్తుంది. త్వరలో అది జరగొచ్చు కూడా. కానీ దానికంటే ముందే పాకిస్తాన్పై మోడీ సర్కార్ మరో స్ట్రైక్కు సంబంధించి దాని పేరు ఫైనాన్షియల్ స్ట్రైక్. గతంలో జరిగిన 2 స్ట్రైక్స్లో పాకిస్తాన్ ఉగ్రవాదులే పోయారు. కానీ భారత్ చేపట్టిన ఫైనాన్షియల్ స్ట్రైక్తో పాకిస్తాన్ ఉనికి కోల్పోవడం ఖాయం. ఈ బాధ్యతను జయశంకర్ తీసుకున్నారు. ఈ వ్యూహం కనుక వర్కౌట్ అయితే పాకిస్తాన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఇంతకు పాకిస్తాన్పై మోడీ సర్కార్ సంధిస్తున్న బ్రహ్మాస్త్రం ఏంటి? ఇస్లామాబాద్ను ఆర్థికంగా ఎలా కుప్పకూల్చబోతున్నారు? ఈ మొత్తం ఆపరేషన్లో జయశంకర్ పాత్ర ఎందుకంత కీలకం? వాచ్ దిస్. ఇస్లామాబాద్పై ఫైనాన్షియల్ స్ట్రైక్ యాక్షన్ ప్లాన్ రెడీ. ఆర్థికంగా దెబ్బకొట్టడమే లక్ష్యంగా యాక్షన్లోకి జయశంకర్. పాకిస్తాన్పై మోడీ సర్కార్ సంధిస్తున్న బ్రహ్మాస్త్రం ఏంటి? సుబ్రహ్మణ్యం జయశంకర్. అంతర్జాతీయ రాజకీయంలో భారత విదేశాంగ విధానాలకు ఈ స్థాయి గుర్తింపు రావడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఈయనే. జయశంకర్ భారత విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అంతర్జాతీయంగా ఏర్పడిన ఎన్నో సవాళ్లకు సింపుల్ సొల్యూషన్ చూపించారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం వంటి కఠినమైన సవాళ్లను కూడా చాలా కూలుగా డీల్ చేశారు. ఇప్పుడు పాకిస్తాన్ విషయంలోనూ అదే చేయబోతున్నారు. ఆ మాటకొస్తే చాలా ఏళ్లుగా అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ ఉగ్ర కుట్రల్ని బయటపెట్టడంలో జయశంకర్ విజయం సాధిస్తూనే ఉన్నారు. కాకపోతే ఇప్పుడు చేపట్టిన మిషన్లో మాత్రం జయశంకర్ చేయాల్సింది చాలా ఉంది. ఎందుకంటే ఇది సాధారణ మిషన్ కాదు. వరల్డ్ మ్యాప్ నుంచి పాకిస్తాన్ మాయం చేసే మాస్టర్ స్ట్రాటజీ. అన్నింటికి మించి జయశంకర్ మాత్రమే చేయగలిగిన ఆపరేషన్. ఈ ఆపరేషన్ నే ఎక్స్పర్ట్స్ ఫైనాన్షియల్ స్ట్రైక్స్ గా పిలుస్తున్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాపానికి పాకిస్తాన్ ఎప్పుడూ పతనావస్థకు చేరుకుంది. కేవలం అంతర్జాతీయ సమాజం చేస్తున్న అరకొర సాయంతోనే కాలం వెళ్లదీస్తోంది. అయినప్పటికీ అణ్వాయుధాలు ఉన్నాయన్న ఏకైక బూచిని చూపెట్టి భారత్తో యుద్ధానికి సిద్ధమంటూ బుస్సలు కొడుతోంది. అదే అంతర్జాతీయ సమాజం నుంచి అందే నిధుల్ని ఆపేస్తే భారత్ ఇప్పుడు అదే చేయబోతోంది. విదేశీ నిధుల్ని పాక్ ప్రభుత్వం ఉగ్ర కార్యకలాపాలు, సీమాంతర ఉగ్రవాదం, ఇతర చీకటి పనులకు కేటాయిస్తోందని నిరూపించడం ద్వారా విదేశీ సాయం నిలిచిపోయేలా చేయాలనేది మోడీ సర్కార్ ప్లాన్. ఈ మిషన్ విదేశాంగ మంత్రి జయశంకర్ టేక్ ఓవర్ చేస్తున్నారు. ఆయన మొదటి టార్గెట్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నుంచి ఇస్లామాబాద్కు అందాల్సిన $7 బిలియన్ రుణాన్ని అడ్డుకోవడమే. ధరల పెరుగుదల, నిరుద్యోగం, తగ్గిన విదేశీ పెట్టుబడులతో సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం దేశ పాలన కోసం తరచూ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థపై ఆధారపడుతోంది. దీంతో వచ్చే 3 ఏళ్లలో $7 బిలియన్ ఇచ్చేందుకు IMF ఒప్పుకుంది. అయితే ఇంకా నిధులు పాకిస్తాన్కు అందలేదు. నిధుల విస్తరణపై ఈ నెల 9వ తేదీన IMF ఎగ్జిక్యూటివ్ బోర్డు, పాకిస్తాన్ ఉన్నతాధికారుల మధ్య తొలి సమీక్ష సమావేశం జరగనుంది. ఆలోగా పాకిస్తాన్ ఉగ్రకుట్రల్ని IMF ముందు నిరూపించాల్సి ఉంటుంది. $7 బిలియన్ నిధులు పాకిస్తాన్ చేతికి అందితే వాటిని ఉగ్ర కార్యకలాపాలకు దుర్వినియోగం చేయనుందని భారత్ IMF కు వివరిస్తుంది. ఈ వ్యవహారంలో భారత్ వాదన నెగ్గితే పాకిస్తాన్కు ఈ నిధులు ఆగిపోవడమో తగ్గిపోవడమో జరగచ్చు. ఇది తొలి టార్గెట్. తర్వాత మరో 2 లక్ష్యాలు కూడా ఉన్నాయి. IMF తో పాటు పాకిస్తాన్కు నిధులు ఇవ్వడానికి ఆసియా అభివృద్ధి బ్యాంక్, ప్రపంచ బ్యాంకు నిధుల్ని కూడా ఆపాలి. రుణాలు, సాంకేతిక సహకారానికి సంబంధించి 764 పనులకు గాను ఏకంగా $43.7 బిలియన్ నిధులను పాకిస్తాన్కు ఇచ్చేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ నిర్ణయించింది. ఇప్పటికే $9.13 బిలియన్ రుణాలు ఇచ్చింది. 4 నెలల క్రితం ప్రపంచ బ్యాంకు సైతం పాక్కు $20 బిలియన్ రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. వరల్డ్ బ్యాంక్ అప్పుగా ఇచ్చే $20 బిలియన్ పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని మహిళలు, బాలికల విద్య, వైద్యం కోసం ఖర్చు చేయడానికి అప్రూవ్ అయింది. వరల్డ్ బ్యాంక్ ఇచ్చే అప్పు కేవలం ఖైబర్ పఖ్తుంఖ్వాలో మహిళలు, బాలికల కోసం మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇతర అవసరాల కోసం నిధులు దారి మళ్లించే వీలు లేకుండా స్పెషల్ పర్పస్ వెహికల్ ని ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఆ నిధుల్ని సొంత అవసరాలకు వాడుకోవడానికి అవకాశం ఉండదు. ఒకవేళ సొంత అవసరాలకు మళ్లిస్తే అప్పుడే సీన్లోకి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వచ్చేస్తుంది. జయశంకర్ అసలు టార్గెట్ కూడా అదే.
పాకిస్తాన్పై మోడీ సర్కారు సంధిస్తున్న ఫైనాన్షియల్ స్ట్రైక్ FATF లక్ష్యంగానే జరగబోతోంది. ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్టులో చేర్చిన దేశాలకు అంతర్జాతీయ సహాయం, నిధుల మంజూరు, విదేశాల మద్దతు, విదేశీ పెట్టుబడులు రావడం చాలా కష్టమైపోతుంది. విదేశీ నిధుల్ని పూర్తిగా దేశాభివృద్ధికి కేటాయించకుండా అందులో కొంత మొత్తాన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు వెచ్చించినట్లు పాకిస్తాన్పై ఆరోపణలొచ్చాయి. ఇవి నిజమని తేలడంతో పాక్ను 2018 జూన్లో FATF తన గ్రే లిస్టులో పెట్టింది. అప్పుడు కూడా మోడీ ప్రభుత్వమే పాక్ ఉగ్రకుట్రను బయటపెట్టింది. దీంతో విదేశీ సాయం అందక పాక్ తీవ్ర ఆర్థిక ఒడిదుడుకుల్ని ఎదుర్కొంది. ఈ దెబ్బతో బుద్ధి తెచ్చుకున్న పాకిస్తాన్ తన ఉగ్రవాద కార్యకలాపాలకు నిధుల్లో కోత పెట్టింది. పలువురు ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేసింది. దీంతో ఎట్టకేలకు 2022 అక్టోబర్లో గ్రే జాబితా నుంచి పాకిస్తాన్కు విముక్తి లభించింది. ఇప్పుడు కూడా ఇలాగే పాకిస్తాన్ గ్రే లిస్టులోకి చేర్చేలా FATF పై భారత్ ఒత్తిడిని పెంచుతోంది. FATF లో 40 సభ్య దేశాలు ఉన్నాయి. వీటిలో భారత్ తన అత్యంత స్నేహశీల దేశాల ద్వారా ఈ పని ముగించాలని చూస్తోంది. FATF ప్లీనరీ సమావేశాలు ఏటా ఫిబ్రవరి, జూన్, అక్టోబర్లో జరుగుతాయి. ఈ జూన్ సెషన్లో మద్దతు కూడగట్టేందుకు మిత్ర దేశాలతో భారత్ ఇప్పటికే సంప్రదింపులు షురూ చేసింది. విదేశాంగ మంత్రిగా ఈ బాధ్యతల్ని జయశంకర్ నిర్వర్తిస్తున్నారు. సో ఫైనాన్షియల్ స్ట్రైక్ ద్వారా యుద్ధం మొదలు పెట్టకుండానే పాకిస్తాన్ కథ ముగించబోతున్నారన్నమాట. ఇక అసలైన యుద్ధం మొదలైతే పాకిస్తాన్ ఏమైపోతుందో మరి.